రాష్ట్రపతి ఎవరు మన సంజీవ్ రెడ్డి, నీలం సంజీవ్ రెడ్డి గారి ఏరియా మాది ఇల్లూరు విలేజ్. కానీ నీలం సంజీవ్ రెడ్డి కూడా మాకు అంత న్యాయం చేయలేడు. ఇప్పుడు జగన్ చిన్న పిల్లోడైనా కూడా ఎంతో న్యాయం చేస్తున్నాడు మాకు. జగన్ తర్వాత ఎవరు మాకు అవసరమే లేదు. ఏ నాయకుడికి భయపడం, ఎవరు పైటాల రవి వీళ్ళంతా ఎవరు వచ్చినా మాకు డోంట్ కేర్. అంటే ఈసారి జగన్ గారి మీద 5-6 పార్టీలు కలిసి వస్తున్నాయి కదా పోటీగా. పందికొక్కులు ఎన్ని గుంపులుగా వచ్చినా గోతులతో కలిసిందే, దానితో ఏమీ కాదు. మా గుణాదుల కింద గోతులతో కలిసిందే. గుణాది కింద గోతులు తగినంత మాత్రం మా ఇల్లు పడిపోదు. మాకు జగనే ముఖ్యం, మాకు జగనే పునాది. పవన్ కళ్యాణ్ బచ్చాగాడు. వాళ్ళన్న వచ్చి ఏం చేశాడు? వాళ్ళన్న అంతకంటే ఏమొచ్చాడు? వాళ్ళన్నతో ఏమీ కావలేదు. వాళ్ళన్న వచ్చి ఏం చేశాడు? పక్కలో పల్ల కాంగ్రెస్ లో కలిపోయాడు. ఇతను అంతే. మళ్ళీ ఇప్పుడు కొంచెం టీడీపీ తిడతాడు, కొంచెం వాళ్ళని తిడతాడు, తర్వాత వాళ్ళతో ఐక్యమవుతాడు. లోకేష్ రెడ్ బుక్ లో రాస్తున్నాను కుర్చీ మడత పెట్టి. లోకేష్ ఏందన్నా పప్పుగాడు వాడితే ఏమైతుంది? కనీసం చంద్రబాబు నాయుడుకి ఒకవేళ నేనే కొడుకునైనా కూడా అంతకంటే బాగా పరిపాలిస్తున్నామో. వాడు వేస్ట్ నా కొడుకు. ఇదో ఒక చంద్రబాబు నాయుడు అంటున్నాడు కదా, రామానాయుడు అని. మా నాన్న పేరు ఇల్లూరు విలేజ్ లో బాలగంగన్న కొడుకుని నేను. చంద్రబాబు నాయుడు తండ్రి పేరు చెప్పుకున్నాడు ఏ రోజైనా? చెప్పుకోలేదు. చంద్రబాబు నాయుడు పేరు అతను ఎప్పుడు చెప్పుకోలేదు, ప్రస్తావించనే చెప్పించలేదు. వాళ్ళ చంద్రబాబు నాయుడు పేరు వాళ్ళ ఆయన పేరు తెలుసో లేదో చంద్రబాబు నాయుడు ఒకసారి అడగండి మీరు. నీకు 2 నెలల టైం ఉంది, తర్వాత మేము అధికారంలోకి వచ్చే బట్టలు తీసి కొడతాం. 2 నెలలలో ఎవరు బట్టలు ఉడిస్తాడో ఏం తీస్తారో వాళ్ళకే తెలుస్తుంది. మేము చెప్పాం, చేసి చూపిస్తాం. మాదంతా చేసి చూపించేదే. జై జగన్ చెప్పిన మాటని నెరవేర్చే పని మాది. వాళ్ళు చెప్పారు కదా, మేము చేసి చూపిస్తాం. అది మా జగన్ లక్ష్యం. మా జగన్ అంతా ఏది చేసి చూపించేది పని. మేము సిద్ధమే.